అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఉన్నదాంతో సంతృప్తి చెందనివాడు జీవితంలో ఏదీ సంపాదించుకోలేడు. ఈ సామెత పాకిస్తాన్కి ఇప్పుడు బాగా సరిపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు అన్ని రంగాల్లో పోటీ పడుతూ ముందుకు సాగుతుంటే పాకిస్తాన్లో మాత్రం అంతర్యుద్ధంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ఆయుధాలు సమకూర్చుకునే పనిలో చైనా, టర్కీ వంటి దేశాలతో పొత్తు పెట్టుకుంటోంది. ఇందుకోసం బెలూచిస్తాన్ని బలిపశువును చేస్తోంది. కట్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్కి బెలూచిస్తాన్ చుక్కలు చూపిస్తోంది. బెలూచ్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అసలు బెలూచిస్తాన్ ఎందుకు పోరాటం చేస్తోంది? ఈ ప్రాంతంపై పాక్ ఎందుకు వివక్ష చూపుతుంది? అసలు ఈ కథ ఎప్పుడు మొదలైంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ కథ 1948లో మొదలైంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో 44% భాగాన్ని కలిగి ఉంది. బొగ్గు, బంగారం, సహజ వాయువు వంటి అమూల్యమైన ఖనిజ సంపద కలిగి ఉన్న ప్రాంతం. అయినప్పటికీ స్థానికులు తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందని, రాజకీయంగా అణచివేస్తోందని ఆరోపిస్తూ 1948 నుంచి స్వాతంత్ర ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. పాక్ నిరంకుశ పాలనను అరికట్టడానికి 2000 సంవత్సరంలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. బిఎల్ఏ ఇప్పటి వరకు పాక్ సైన్యంపై ఎన్నో విధాలుగా పోరాడుతూ వస్తోంది. ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి పాక్ అధికారులను హతమార్చి ఇంటర్నేషనల్ లెవెల్లో తమ ఉనికిని చాటుకుంది. ఇదిలా ఉంటే పెహల్గావ్ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఇది బలూచిస్తాన్కి ప్లస్ పాయింట్గా మారింది. ఇప్పుడు బలూచ్ నాయకులు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ పాకిస్తాన్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది. దీన్ని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా పిలుస్తున్నారు. అనుకున్నట్లే అయింది. పాకిస్తాన్ రెండు ముక్కలైందన్న ప్రకటన విన్న తర్వాత పాక్ నెత్తిన పిడుగుపడినట్టయింది. ప్రత్యేక దేశం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్న బలూచ్ ఎట్టకేలకు అంతిమ విజయం సాధించామని చెప్పింది. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచ్లో పాక్ జెండాలు తీసేసి బలూచ్ జెండాలు ఎగరవేసింది. ఏళ్ల తరబడి చేసిన పోరాటానికి ప్రతిఫలం దక్కినట్లేనా? బలూచ్ నిజంగా స్వతంత్ర దేశంగా మారిందా? ఇదే జరిగితే పాక్ పరిస్థితి ఏంటి? ప్రత్యేక దేశంగా అధికార ముద్రకు భారత్ సహాయ సహకారాలు కావాలని బలూచిస్తాన్ కోరుకుంటోంది. పాక్తో సుదీర్ఘ పోరాటం తర్వాత బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. కొత్త జెండా, జాతీయ గీతం, జాతీయ చిహ్నం కూడా ఆవిష్కరించింది. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలను ఆహ్వానిస్తోంది. కట్ చేస్తే భారత్లో జరిగిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు బలూచ్ కొత్త బాంబు పేల్చింది. బాహ్య యుద్ధం, అంతర్యుద్ధంతో పాక్ రెండు వైపులా ఉక్కిరిబిక్కిరవుతోంది. సహజ వనరులతో పాకిస్తాన్కు ఆక్సిజన్ లాంటి బలూచిస్తాన్ మరో బంగ్లాదేశ్లా చేజారిపోతే తమ పరిస్థితి ఏంటని టెన్షన్లో పడిపోయింది. 1971కి ముందు తూర్పు బెంగాలీలపై మారణకాండ సృష్టించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడమే కాదు, భారత్ సహకారంతో యుద్ధం చేసి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా విడిపోయింది. ఇదే వివక్ష 1948 నుండి బలూచిస్తాన్పై చూపుతోంది పాకిస్తాన్. నాటి నుంచి ఎన్నో రకాల పోరాటాలు చేస్తున్న బలూచ్ ఇప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతో పాక్ నెత్తిన మరో పిడుగు పడినట్లయింది. పాక్ నుంచి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచ్ ఉద్యమకారులు భారత్కు ఓ విన్నపం చేశారు. బలూచ్ అధికారికంగా అవతరించాలంటే భారత్ తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విన్నవించుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితిలో అధికార ముద్ర రావాలంటే భారత్ మద్దతును అభ్యర్థించారు. అంతేకాదు భారత్తో దౌత్యం, వాణిజ్య సంబంధాలు కుదుర్చుకోవడానికి సిద్ధమని అన్నారు. ఇదిలా ఉంటే భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో పాక్కి బలూచ్ ఉద్యమకారులు చుక్కలు చూపించారు. పాక్లోని తురుబత్తర్, దుక్కి, మచ్కొండ ఏరియాల్లో పాక్ ఆర్మీపై బిఎల్ఏ విరుచుకుపడింది. రిమోట్ కంట్రోల్తో ఐఈడీ బాంబ్ని బ్లాస్ట్ చేసి పెద్ద ఎత్తున పాక్ సైనికులను హతమార్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దేశంతో బలూచిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
పాక్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ద్రోహమే బలూచ్ తిరుగుబాటుకు కారణం. భారత విభజన సమయంలో పాక్తో విలీనం కావటానికి బలూచిస్తాన్ ఒప్పుకోలేదు. పాకిస్తాన్ బలమైన దేశంగా ఉండాలంటే బలూచ్లో ఉన్న అపార ఖనిజ సంపద ఎంతో అవసరం. అందుకే సామదాన దండోపాయాలు ప్రదర్శించి బలవంతంగా పాక్లో విలీనమయ్యేటట్లు పన్నాగం పన్నాడు. అయిష్టంగానే విలీనమైన బలూచ్ 1948 నుండి పాక్పై ఉద్యమాలు చేస్తూ వచ్చింది. కానీ ఎప్పటికప్పుడు పాక్ సైన్యంతో ఇక్కడ తిరుగుబాటుదారులను అణచివేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే 2000 సంవత్సరంలో బిఎల్ఏ తిరుగుబాటు ఉద్యమం పుట్టుకు వచ్చింది. 2019లో గ్వాదర్లోని పెరల్ కాంటినెంటల్ హోటల్పై దాడి చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుంది. 2024లో కరాచీ విమానాశ్రయ రహదారిపై బాంబు దాడి, 2025లో క్వెట్టా పెషావర్ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడి చేసింది. బిఎల్ఏకి ప్రస్తుత నాయకుడు బషీర్ జైబ్. దీని అంతిమ లక్ష్యం బలూచిస్తాన్ను పాకిస్తాన్ నుంచి విడిపించి స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయటం. ఎట్టకేలకు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామని బిఎల్ఏ ప్రకటించుకుంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్, 44% విస్తీర్ణం కలిగి ఉంది. బలూచిస్తాన్లోని సుయి గ్యాస్ ఫీల్డ్ పాకిస్తాన్లో అతిపెద్ద సహజ వాయు నిల్వలలో ఒకటి. క్వెట్టా, హరణై, దుక్కి ప్రాంతాల్లో భారీ బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ బొగ్గు విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించబడుతుంది. రేకోడిక్ గని ముఖ్యమైన బంగారం, రాగి నిల్వలు కలిగిన ప్రాంతం. బలూచిస్తాన్లో చిన్న మొత్తంలో చమురు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ అధిక నాణ్యత కలిగిన మార్బుల్, గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. క్రోమైట్, లీడ్, జింక్, గంధకం వంటి ఇతర ఖనిజాలు కూడా ఈ ప్రాంతంలో లభిస్తాయి. బలూచ్లో ఇక్కడ ఉప్పు గనులు సమృద్ధిగా కలిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే చైనా 2002 నుంచి గ్వాదర్ పోర్ట్ నిర్మాణంలో పెట్టుబడులు పెడుతోంది. ఈ పోర్ట్ను సముద్ర ఓడరేవుగా మార్చడం, రవాణా, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపిఈసి కింద చైనా 248 మిలియన్లతో ఈ పోర్ట్ను నిర్మించింది. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతాన్ని బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్లో అనుసంధానించే లక్ష్యంతో 2013లో ప్రారంభమైంది. గ్వాదర్లో 2292 ఎకరాల విస్తీర్ణంలో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ను అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని చైనా 43 సంవత్సరాల పాటు లీజ్ తీసుకుంది. బలూచ్ స్థానికులు ఈ ప్రాజెక్టు వల్ల తమ వనరులు దోపిడీకి గురవుతున్నాయని, తమకు ఆర్థిక ప్రయోజనాలు లభించడం లేదని ఆరోపిస్తున్నారు. గ్వాదర్లో చేపల వేట స్థానిక జీవనోపాధిని దెబ్బతీస్తున్న చైనీస్ ట్రాలర్లపై పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. సిపిఈసి ప్రాజెక్టు వల్ల స్థానికులు వలసలు, భూమి కబ్జాలు, సైనికీకరణ జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. బలూచిస్తాన్ లేకుంటే పాక్ పరిస్థితి అధ్వానంగా మారిపోతుంది. గ్వాదర్ ఓడరేవు చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ కీలక భాగం బలూచిస్తాన్లో ఉంది. బలూచిస్తాన్ లేకపోతే సిపిఈసి సమర్థత తగ్గిపోతుంది. ఇది చైనాతో ఆర్థిక సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. బలూచిస్తాన్ ఇరాన్, ఆఫ్ఘన్తో సరిహద్దులను పంచుకుంటుంది. అరేబియా సముద్రం వెంబడి 770 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కలిగి ఉంది. బలూచ్ ప్రత్యేక దేశంగా ఏర్పడితే పాకిస్తాన్ దాని సముద్ర యాక్సెస్ను కోల్పోతుంది. ఇది దేశ రక్షణ, వాణిజ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బలూచిస్తాన్ సహజ వాయువు, బొగ్గు, రాగి, బంగారం వంటి సహజ వనరులకు నిలయం. సుయి వాయు క్షేత్రం వంటి వనరులు పాకిస్తాన్ శక్తి అవసరాలకు కీలకం. ఈ ప్రాంతం లేకపోతే ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు అన్నట్టుంది పాక్ పరిస్థితి. సహజ వనరులకు నెలవైన బలూచిస్తాన్ని అభివృద్ధి చేయకుండా తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవటంతో తిరుగుబాటు మొదలైంది. అది చిలికి చిలికి గాలివానగా మారి తన ఉనికి చాటుకుంది. ఏకంగా ఇప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికి పాకిస్తాన్ స్వయంకృత అపరాధం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ఉన్న చొరవ సొంత ప్రాంతాన్ని దక్కించుకోవడంలో లేకపోయింది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా మారింది. ఇప్పుడు బలూచిస్తాన్ వంతైంది.